నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు నానాటికి తీసికట్టు నాగంబొట్టన్న చందంగా ఉంది. ఎంత ఆర్భాటంగా అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, గత ప్రభుత్వం విధ్వంసం సృష్టించింది అని చెప్పని ఇప్పటికీ కూడా సాక్షాత్తు వెంకయ్యనాయుడు గారు లాంటి పెద్దలు అడపాదడపా వచ్చి ఒక బాంబుషాలు వేసి వెళ్ళినట్టుగా గత ప్రభుత్వం విధ్వంసం సృష్టించింది ఆ రాష్ట్రంలో అని చెప్పని హిరోషిమా నాగసాకిల మీద బాంబులు వదిలినట్టుగా అటువంటి వాళ్ళు వదిలి వెళుతుంటారు. కానీ వాస్తవ పరిస్థితులకు వచ్చినట్లయితే గత ప్రభుత్వం సగటు ప్రజలకి ఎన్ని రకాలుగా మేలు చేసింది, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఆయా వర్గాలు ముందుకు రావడం కోసం ఎంత అద్భుతమైనటువంటి పథకాలు చేశారు, ఎన్ని రకాలుగా చేశారు అనేది ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకు వస్తుంది. కానీ ఈ కఠోర సత్యాల్ని, ఈ చేదు నిజాలని ఒప్పుకోవడానికి మాత్రం వాళ్ళ అనుకూల మీడియా కానీ, వాళ్ళు చెప్పుకునేటువంటి ఇప్పుడు మేధావులు లాంటి వాళ్ళు కానీ, లేదు అంటే కూటమి కానీ సిద్ధంగా లేదు. కానీ ఒక్కొక్కటిగా చేదు నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి. సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎంత ఆయన అప్పు చేశాడు, ప్రస్తుతం అప్పు ఎంత అనేటువంటిది చాలా స్పష్టంగా తెలిసింది. అయితే వాళ్ళు ఎంత దారుణంగా బుకాయించారనేటువంటి వాస్తవం బయటకు వచ్చింది. ఆ సంగతి అలా ఉంచితే మెడికల్ కాలేజీలను భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ వైద్య విద్యార్థుల కోసం, వాళ్ళ కళల సాకారం కోసం అద్భుతమైనటువంటి ఒక పథకాన్ని చేస్తే దాన్ని కాస్త ఇవాళ భ్రష్టు పట్టించేటువంటి దిశగా సాగుతున్న పరిస్థితి. ఇక రైతులు యూరియా దొరక్క, గిట్టుబాటు ధరలు దొరక్క రోడ్డెక్కి గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఎంప్లాయీస్ ఈ కూటమి ప్రభుత్వం వస్తే మనకు బంగారు స్వర్గం ఏదో ఇక్కడ దిగిపోతుంది, అన్నీ మనకు అద్భుతాలు జరుగుతాయి అనుకొని ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చేసామా, ఎంత పొరపాటు చేసామా ఏంటి అనేటువంటి ఒక అంతర్మథనంలో, ఇంకా వాళ్ళ పూర్తిగా రియలైజేషన్ వచ్చే పరిస్థితులు ఇంకా ముందు ఉన్నాయి. వాళ్ళు ఒక అంతర్మాదంలో పడ్డారు. తర్వాత గ్రామ సచివాలయాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆల్రెడీ వీధుల్లోకి వచ్చేసారు. నిరుద్యోగులు ఆల్రెడీ గగ్గోలు పెడుతున్న పరిస్థితి. ఇలా ఏ కోణంలో చూసినా గత ప్రభుత్వానికంటే కూడా అతి దారుణంగా దయనీయంగా తయారైన కూటమి ప్రభుత్వంలో ఇంకో కఠోర సత్యం, కళ్ళ నీళ్లు అంటే మానవత్వం ఉన్నటువంటి ఎవరికైనా సరే కన్నీళ్లు తెప్పించేటువంటి పరిస్థితి చూస్తే ఔరా అనిపించక మానదు. రేపటి తరం కోసం, బిలో మిడిల్ క్లాసు యొక్క కలల సాకారం కోసం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థకి పెద్దపీట వేశాడు. చాలా అద్భుతంగా అటు అమ్మఒడి పథకం కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఇలాంటి వాటికి ఒక పెద్దపీట వేస్తే చాలా మంది కూడా ఉత్సాహంగా చదువుకోవడానికి వచ్చినటువంటి పరిస్థితి. కేవలం 2 విద్యా సంవత్సరాల్లో అంటే 15 నెలల కాలంలో 2 అకాడమిక్ ఇయర్స్ లో కనుక పరిస్థితులు చూసుకుంటే ఇంచుమించుగా 10 లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్స్ అంటే చదువు మానేసేసి తిరిగి మళ్ళీ కూలి పనులకి, చిన్నా చితకా పనులకు వెళుతున్నటువంటి పరిస్థితి చూస్తే వాళ్ళ కలల్ని చిదిమేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇంత అమానవీయంగా వ్యవహరిస్తుందా అనుకోవచ్చు. ఇదేదో మనం చెప్తున్నటువంటి మాట కాదు. సాక్షాత్తు కౌన్సిల్లో వెల్లడైనటువంటి ఈ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చూస్తే ఇంత దారుణంగా ఈ రాష్ట్రం భ్రష్టు పట్టిపోయిందా అని చెప్పి అనుకోవాలి. మరి అదే అప్పుల సంగతికి చూసుకున్నట్లయితే యావత్ ఆంధ్రప్రదేశ్లోనే, అది కూడా మనం ఒక వీడియోలో చెప్తున్నాం, చివరికి ఒకప్పుడు వెనకబడినటువంటి రాష్ట్రం అని చెప్పేటువంటి ఒరిస్సా కూడా ఇవాళ మొత్తానికి లాభాల బాటలోనే ఉంది. కానీ దేశంలోనే అత్యంత అప్పుల రాష్ట్రం కింద రికార్డు నెలకొల్పినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని పెట్టుకోవాలి. ఆ విషయాలన్నీ పక్కన పెట్టినట్టయితే దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు వీధిన పడేటువంటి పరిస్థితి అంటే, వాళ్ళ చదువులను చట్టుబండలు చేసినటువంటి దౌర్భాగ్య స్థితి అంటే ఎంత బాధాకరమైనటువంటి అంశమో చూస్తే, వాళ్ళ జీవితాలు మళ్ళీ వాళ్ళ కళలు చిదిమేసేసి వాళ్ళ జీవితాలని రోడ్ల పాలు చేసినటువంటి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ సాక్షాత్తు విద్యాశాఖ మార్చులు లేదు అన్నట్లయితే మరి ఆయన ఎలా పిలవాలో తెలియదు. కానీ చీఫ్ మినిస్టర్ కుమారుడు అంటే ఇప్పుడు చాలా తక్కువ డిసిగ్నేషన్ అవుతుంది. విద్యామంత్రి అంటే కూడా చాలా తక్కువ డిసిగ్నేషన్ అవుతుంది. బహుశా రెడ్ బుక్ రాజ్యాంగ రూపకర్త అని అంటే ఆయనకి చాలా గొప్ప క్రెడిబిలిటీ అనేది చాలా పెరుగుతుందని చెప్పిన వాళ్ళు భావిస్తున్నారు. అటువంటి వ్యక్తి సాక్షాత్తు అసెంబ్లీ కౌన్సిల్లో వెల్లడించినటువంటి అంశాలు చూసినట్లయితే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 77,58,900 మంది మాత్రమే ఈ రోజున విద్యార్థులు ఉన్నారు. మరి అదే
గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక ఏడాది ఎడ్యుకేషన్ ఇయర్ తీసుకున్నట్లయితే 2023 నుంచి 24కి UDISC డేటా అంటే ది యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్రకారంగా చూసుకుంటే 87,41,885 మంది విద్యార్థులు ఆ రోజున చదువుకుంటే వాళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజున ప్రభుత్వ అయితే వాళ్ళల్లో కూడా తాజా లెక్కల ప్రకారం 23-24లో 84 లక్షల మంది ఉన్నారు. కానీ ఒక డేటా ప్రకారంగా 87 లక్షలు. బట్ ఏదైనా కూడా మోర్ ఆర్ లెస్ వాళ్ళల్లో నుంచి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే UDISC డేటాతో పోల్చినట్లయితే 9,82,955 మంది విద్యార్థులు తగ్గిపోయారు. ఎందుకు తగ్గిపోయారు, కారణాలు ఏంటి అని చూస్తే మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. గత డేటాతో పోలిస్తే ఒక లెక్కల వాళ్ళు చెప్తుంది 6 లక్షలు. పోనీ లెట్ ఇట్ బి 6 లక్షలు అంటే కూడా సామాన్యమైన ఫిగర్ కాదు. 2 విద్యా సంవత్సరాల్లో ఇంత ఘోరంగా వేగంగా చదువులు మానేస్తున్నారంటే కారణం ఏంటి అని అన్వేషించినట్లయితే ఫీజుల భారం, విద్యా ప్రమాణాలు తగ్గిపోవటం, తర్వాత ఏంటంటే పథకాలకి ఏ సంక్షేమ పథకాలు అయితే అమ్మఒడి లాంటి పథకాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఎగనామం పెట్టడంతో ఈ భారాన్ని మనం భరించలేము, పిల్లల చదువు లేకపోయినా పర్వాలేదని చెప్పని మళ్ళీ తిరిగి వాళ్ళు దారిద్ర్య రేఖలని పట్టుకునే వాళ్ళు పాకులాడుతూ బతుకు తెరువు కోసం బతుకు జీవుడు అనుకుంటూ ఈ చదువులను చట్టబండలు చేసి పుస్తకాలని రోడ్ల మీదకి విసిరేసేసి తిరిగి మళ్ళీ వాళ్ళు ఏదో ఒక పని పాట చేసుకుంటూ బతుకుతున్నటువంటి దీనస్థితి చూస్తే ఇదే అభివృద్ధి అంటే, ఇదే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటం అంటే అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రేపటి భవిష్యత్తుని ఇంత దారుణంగా చిదిమేయటమంటే ఏంటి? 77,58,930 మంది విద్యార్థుల్లో 66,57,508 మందికి మాత్రమే ఈ సంక్షేమ పథకాలని వర్తింపజేస్తామంటే మరి మిగతా వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి? వాళ్ళు చదువుకుంటున్నారు, మరి అది లేకపోవడం వల్లే కదా ఇవాళ మానేస్తారు. 11,01,422 మంది విద్యార్థుల్ని అనర్హులుగా ఈ ప్రభుత్వం ప్రకటిస్తే ఆ 11 లక్షల మందిలో నుంచి దాదాపుగా 10 లక్షల మంది మనకి డబ్బు ఫీజులు ఇవన్నీ లేనప్పుడు మనం ఏం చదువుకుంటామని చెప్పి మానేశారంటే ఇంత దారుణంగా సరైనటువంటి ఒక ప్రాసెస్ లేకుండా, శాస్త్రీయంగా స్టడీ చేయకుండా, నిర్దాక్షిణ్యంగా వాళ్ళ యొక్క అందాల్సినటువంటి బెనిఫిట్స్ని తీసేసేసినటువంటి పరిస్థితి చూస్తే చాలా దారుణం. ఇక కేంద్రం ఇచ్చినటువంటి నిధుల మీద కూడా మండలిలో లోకేష్ విద్యాశాఖ అమాత్యులు పాపం ఆయన సమాధానం చెప్పలేకపోయారు. పైగా బుకాయిస్తాడు. గత సంవత్సరం విద్యామంత్రిగా ఉన్నటువంటి మీరు ఎంత తప్పు పెట్టారు మీరు అంటే అప్పుడు పెట్టినటువంటి ఇదేంటి దాని మీద కూడా బొత్స సత్యనారాయణ గారు దాని మీద చర్చగా పెట్టండి అంటే గట్టిగా అరిస్తే బుకాయిస్తే మనకి ఎదురేముందని చెప్పని కౌన్సిల్ చైర్మన్ నిలువరిస్తున్నా కూడా కనీస మర్యాద అనేటువంటిది సభకి ఇవ్వకుండా రెచ్చిపోయి మాట్లాడుతూ, అది కూడా ఏంటంటే చైర్మన్ ని చూస్తూ మాట్లాడటం కాదు, యువతల వైపుకి చూస్తూ మాట్లాడటం. మరి అదేం సభా మర్యాద ఏంటో నాకైతే అర్థం కాలేదు. కానీ ఇంత దారుణంగా బుకాయిస్తా మాట్లాడినటువంటి పరిస్థితుల్లో చేదు వాస్తవాలు ఏంటంటే 10 లక్షల మంది విద్యార్థులు ఈ రోజున వీధున పడ్డారు. దాదాపు 10 లక్షల కుటుంబాల యొక్క కళలు ఛిద్రం అయిపోయినాయి, చితికిపోయినాయి, చివికిపోయినాయి వాళ్ళ యొక్క కళలని చెప్పక తప్పదు. చాలా బాధాకరమైనటువంటి అంశం. ఇంకా ముందు ఇంకా మరి ఇంకెంతమంది పిల్లలు మానేస్తారో తెలియదు, చూద్దాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.